హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని ఇలా మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మనం విలేజ్ స్టైల్ టమాటో రొయ్యలు ఎలా ఉండాలో చూసేద్దామా? సో టమాటో రొయ్యలు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1/2 kg టొమాటోస్, 1 బిగ్ సైజ్ ఆనియన్, డ్రై ప్రాన్స్ 1 కప్, 1 tablespoon ginger garlic paste, 1 teaspoon salt, 1 teaspoon garam masala, 1.5 teaspoon salt, 1.5 teaspoon chilli powder, కొద్దిగా పుదీనా. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 కప్ ఎండు రొయ్యలు తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా నూనె వేయకుండా ఇలా ఒకసారి వేయించుకోవాలి. ఒక 2 minutes ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేశాక మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని వాటర్ పోసి ఇలా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి 2 times. ఇలా డ్రై రోస్ట్ చేసి వాష్ చేసుకోవడం వల్ల మనకి ఇసుక అనేది రొయ్యలో నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 tablespoons ఆయిల్ పోయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్డ్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసాక ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయాయి కదా. ఇప్పుడు 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. సో ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక అందులో 1 teaspoon పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసాక ఇలా ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక మనం 1/2 కప్ పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా కూడా వేసాక ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేశాక మనం వేయించి వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకోవాలి. ఇలా రొయ్యల్ని వేసాక ఒక 5 minutes ఇలా మిక్స్ చేసేసి ఒక 5 minutes పాటు మూత పెట్టేసి అలా 5 minutes వదిలేయాలి. సో 5 minutes తర్వాత ఓపెన్ చేయాలి. మూత ఓపెన్ చేసి చూడండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా. ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసేయాలి. ఇలా టొమాటోస్ వేసేసాక ఒకసారి అడుగు నుండి ప్రాపర్గా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 1.5 teaspoon సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఒకసారి మళ్ళీ ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం అరౌండ్ 8 to 10 minutes అలా మూత పెట్టేసేయాలి. సో చూడండి, 8 minutes అయింది. సో ఇప్పుడు మూత తీసి చూడండి, మనకి మగ్గడం స్టార్ట్ అయిపోయింది కదా. టమాటోస్ నుంచి రసం వచ్చేసి ఇలా మగ్గడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 5 minutes అలాగే మూత పెట్టేసి వదిలేయాలి. సో 5 minutes తర్వాత చూడండి మగ్గాయి కదా. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు రేబలు కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 1/4 teaspoon మెంతి పొడి వేసుకోవాలండి. ఇలా మెంతి పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఆ తర్వాత ఒక 5 minutes అలా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో 1.5 teaspoon చిల్లీ పౌడర్ వేసుకోవాలి. సో చిల్లీ పౌడర్ కూడా వేసాక ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి మళ్ళీ 5 more minutes ఇలా మూత పెట్టేయాలండి. 5 minutes తర్వాత చూడండి, ఆల్మోస్ట్ మనకి టొమాటోస్ మగ్గిపోతున్నాయి. ఇంకొక 3 minutesలో మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకొక 3 minutes అలా మగ్గించేసేసి చూడండి, ఇప్పుడు అందులో ఆల్మోస్ట్ అయిపోయింది మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో 1 teaspoon వేయించిన ధనియాల పొడి వేసుకోవాలండి. సో ధనియాల పొడి కూడా వేసాక ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసేయాలండి. 2 మినిట్స్ తర్వాత చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో కొత్తిమీరతోని గార్నిష్ చేసేసుకోవాలండి. కొత్తిమీర తరుగు వేసేసుకోవాలి. అంతే అండి, వెరీ సింపుల్. టొమాటో రొయ్యలు విలేజ్ స్టైల్ టొమాటో రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.